గతంలో చంద్రబాబు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని రాష్ట్రానికి తీసుకొచ్చారు, పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన తనయుడిగా లోకేష్ అమెరికా నుంచి రాష్ట్రానికి ఏం తీసుకొస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు తీసుకురాగలరు, గత 5 ఏళ్లలో జగన్ ఏం తీసుకురాలేదని విమర్శలు చేశారు. లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలరా? Let's watch the story. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా ఏపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో లోకేష్ అమెరికా యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికాలో ఉండనున్నారు. ఈ నెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. అయితే ఈ క్రమంలో తన తండ్రి చంద్రబాబు మాదిరి రాష్ట్రానికి ఎంత మేరకు నిధులు తీసుకురాగలరని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో చంద్రబాబు బిల్ గేట్స్ లాంటోళ్లను రాష్ట్రానికి తీసుకొచ్చారు. అనేక ఐటీ పరిశ్రమలు వచ్చాయి. మరి లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోగలరా అనే దానిపై చర్చ నడుస్తోంది. తన అమెరికా పర్యటనకు ముందు లోకేష్ దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలు, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారికి ఇస్తున్న రాయితీల గురించి వారికి వివరించారు. లోకేష్ ప్రెజెంటేషన్ తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టడానికి అంగీకరించారని తెలుస్తోంది. గత 5 ఏళ్లలో ఏపీ పారిశ్రామికంగా ఎంతో వెనుకబడిపోయింది. గత ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై దృష్టి సారించలేదు. దీంతో చెప్పుకోదగ్గ పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదు. పెద్ద ఐటీ కంపెనీ ఒక్కటి కూడా ఏపీకి రాలేదు. దీంతో ఇప్పుడు విదేశీ పెట్టుబడుల వేట ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే లోకేష్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో కొన్ని కీలక కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్ల జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా అధఃపాతాళానికి పడేసింది. రాజధాని అమరావతి నిర్వీర్యమైపోయింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిలిచిపోయింది. వ్యవసాయం పడకేసింది. ఉద్యోగ ఉపాధి కల్పన మాటే వినిపించలేదు. ఇదేమిటంటూ ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లకు పంపారు. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. సమాజంలోని అన్ని వర్గాలు జగన్ 5 ఏళ్ల హయాంలో కష్టాల కడులలో కాలం గడిపారని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టగానే మళ్లీ ప్రగతి పదంలో పరుగులు పెడుతోందన్న నమ్మకం కలిగింది. ఇక రాష్ట్ర ఆదాయానికి, ప్రగతికి, పురోభివృద్ధికి, యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పుంజుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు ప్రజలు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తరలిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఈ క్రమంలో మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఐటీ సర్వీస్ సినర్జీ సదస్సుకు ఐటీ సేవల పరిశ్రమకు చెందిన 3000 చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. సినర్జీ 2024 సదస్సుకు ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు హాజరవుతారని తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ వంటి వక్తలు సమావేశానికి హాజరై మాట్లాడే అవకాశాలుంటాయి. ఇటువంటి సదస్సుకు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా లోకేష్ను విశిష్ట అతిథిగా సినర్జీ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్లకు మద్దతు ఇవ్వడంలో లోకేష్ చొరవ ఆర్థిక అభివృద్ధిలో కీలకంగా మారిందని గుర్తించిన సినర్జీ ప్రతినిధులు పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై లోకేష్ ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కోరినట్లు తెలుస్తోంది. లోకేష్
లోకేష్ అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులు పెట్టుబడిదారులతో వరుస భేటీలు కానున్నారు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో వరాకిల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇంకా పత్రా, సినర్జీస్, బోనస్, స్పాన్, ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎడోబ్, స్కేలర్, జనరల్ అటామిక్స్ ప్రతినిధులతో కూడా చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన లోకేష్ సత్తాకి ఒక పరీక్షగా చెబుతున్నారు విశ్లేషకులు. కొత్త పెట్టుబడులు ఎంత మేరకు రాబడతారు అనే దానిపైనే లోకేష్ సత్తా ఆధారపడి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడంతో కేంద్రం నుంచి కూడా సహకారం ఉంటుందని లోకేష్ తప్పకుండా తన తండ్రి చంద్రబాబు మాదిరి నిరూపించుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి లోకేష్ పర్యటనతో ఎంత మేరకు ఆంధ్రాకి పెట్టుబడులు వస్తాయో.